మీకు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడానికి మనం రోజు చేసే కొన్ని మిస్టేక్స్ కూడా రీజన్ అవ్వచ్చు. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మన అమ్మమ్మలు, నానమ్మల టైంలో ఇన్‌ఫెర్టిలిటీ కేసెస్ చాలా తక్కువ. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇంట్లో చేసిన హోమ్‌మేడ్ ఫుడ్ మాత్రమే తినేవాళ్ళు. అండ్ వాళ్ళు చాలా పనులు చేసేవాళ్ళు. నైట్ కూడా చాలా తొందరగా పడుకునేవాళ్ళు. స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఇప్పటిలాగా అంత లేవప్పుడు. అందుకే వాళ్ళ టైంలో ఇన్‌ఫెర్టిలిటీ అనే కేసెస్ చాలా తక్కువ. కానీ మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. లేట్ నైట్ పడుకోవడం, మొబైల్ ఎక్కువగా స్క్రోల్ చేయడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అండ్ ఎక్సర్‌సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోవడం. ఇదే కాకుండా మన డైలీ వర్క్ నేచర్ కూడా ఒకే దగ్గర చాలా సేపు కూర్చోవడం. ఇవన్నీ కూడా మన హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి. దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి మీ పీరియడ్స్, ఓవ్యులేషన్, ఎగ్ క్వాలిటీ, ఇంప్లాంటేషన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఫైనల్లీ ప్రెగ్నెన్సీ కూడా డిలే అవుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే జస్ట్ వెయిట్ లాస్ కాదు, మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా. నేను చెప్పిన ఈ మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. బాడీని న్యాచురల్గా సెట్ చేస్తేనే మన హార్మోన్స్ ఆటోమేటికల్గా సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. అండ్ మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.